తెలంగాణ మహిళల ఆత్మ గౌరవానికి ఏమైందని బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సైకో రాము కేటీఆర్ కళ్ళు తాగిన కోతిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరో అత్యుత్సాహంతో కాళ్లు కడిగి ఉండొచ్చని, దానికి కేటీఆర్ సోనియా గాంధీకి ట్వీట్ చేశారని మండిపడ్డారు. 10 ఏళ్లు వాళ్ల ఇంటి బిడ్డ గురించి తప్ప ఏ ఇంటి ఆడబిడ్డ గురించి మాట్లాడలేదని చామల విమర్శించారు. పేరు వస్తుందన్న ఆలోచనతో ఎవరన్నా ఒకళ్ళు ఖర్చీఫ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళి తీసుకొని కాళ్ళు అద్దుంటారు. దానికి కూడా ఇప్పుడు అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసిరు. దాన్ని ఏం తెలుసా, భారతదేశ వ్యాప్తంగా మహిళలకు విలువలేని మహిళల గురించి మాట్లాడే తెలంగాణలో మహిళా ఆత్మగౌరవం ఏమైపోయింది అనే సబ్జెక్ట్ని తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ట్యాగింగ్ ఎవరికి చేసిర్రు? సోనియా గాంధీ గారికి. పోనీ వీళ్ళు సోషల్ మీడియా వీళ్ళది ఎవరు చూస్తారో చూడరు అని నమ్మకంతో అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికన్నా చూపించాలని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఇండియాకి రావడమే ఫస్ట్ టైం. అది తెలంగాణకు రావడం గర్వకారణం. దీన్ని ఎట్లా డెంటు కొడదామన్న ఆలోచనే ఉంది తప్ప దాని గురించి ఇప్పటి వరకు ఇక్కడ సెలెక్ట్ అయినందుకు అపోజిషన్ పార్టీ కూడా వాస్తవంగా ప్రజలపై 10 ఏళ్ళు అధికారం ఇచ్చి రబ్బర్ చెప్పులు ఉన్న వాళ్ళకు బంగారు పల్లాలకు తీసుకొచ్చింది తెలంగాణలో. వాళ్ళకి అధికారం వచ్చినాక వాళ్ళ ఆస్తులు పెరిగిన విషయం అంటే ఇదంతా వాళ్ళు పెరిగిందే మన మీద. మీరు వేసిన ఓట్ల మీద కుబేర్లేరు. ఇవాళ తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడాలన్న ఇంట్రెస్టే పోయింది వాళ్ళకు. ఇంకా మంచి పేరు వస్తుందన్న ఆలోచనతో ఎవరన్నా ఒకళ్ళు ఖర్చీఫ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళి తీసుకొని కాళ్ళు అద్దుంటారు. దానికి కూడా ఇప్పుడు అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసిరు. దాన్ని ఏం తెలుసా, భారతదేశ వ్యాప్తంగా మహిళలకు విలువలేని మహిళల గురించి మాట్లాడే తెలంగాణలో మహిళా ఆత్మగౌరవం ఏమైపోయింది అనే సబ్జెక్ట్ని తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ట్యాగింగ్ ఎవరికి చేసిర్రు? సోనియా గాంధీ గారికి. పోనీ వీళ్ళు సోషల్ మీడియా వీళ్ళది ఎవరు చూస్తారో చూడరు అని నమ్మకంతో అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికన్నా చూపించాలని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను